చంద్రబాబు నాయుడు మించినటువంటి దగాకోరు అబద్ధాల కోరు మనకెవరూ దొరకర్లే అనుకున్నాం. కానీ అంతకు మించి నారా లోకేష్, అంతకు మించి నేనేమన్నా తక్కువ తిన్నానా, నేను కూడా దత్తపుత్రుడినే కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పచ్చి అబద్ధాలు, పచ్చి దగ, పచ్చి మోసం వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఇక్కడ చూస్తే నిన్న జనసేనకు సంబంధించినటువంటి శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒకటి వచ్చింది. విశాఖపట్నం కూటమి ఐక్యత కీలకం, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపై చట్టం తెద్దాం, కూటమి ఐక్యత చాలా కీలకం, ఆ ఐక్యతను మన పనుల ద్వారా నిలబెట్టాలి, రాష్ట్రంలో కూటమి లేకపోతే అభివృద్ధిలో ముందుకెళ్లేమని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన శాసనసభాపక్ష సమావేశం 3 గంటల పాటు సాగింది అని దానికి సంబంధించి ఇది 2 పత్రికల్లో కవర్ అయింది. మరో 15 ఏళ్ళు కూటమే, 3 పార్టీలు కలిసే ఉంటాయి, అనుమానం ఏమి పెట్టుకోవద్దని చెప్పి జనసేన నేతలకు స్పష్టీకరణ. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసే వాళ్ళపై చట్టం తెద్దామన్నావు కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సాక్షాత్తు నీలాంటి వాళ్ళు అసలు అసత్య ప్రచారాలు చేసే కదా మీరు అధికారంలోకి వచ్చింది. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇంత దారుణమైనటువంటి అసత్య ప్రచారాలు చేసావు. వాలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయారని, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పి ఇలాంటి దుష్ప్రచారమే కదా నువ్వు చేసింది. మరి ఇలాంటి దుష్ప్రచారాలను చేసి రంగులకు 4,000 కోట్లు అని చెప్పి, అప్పులు 14 లక్షల కోట్లు అయిపోయినాయి అని చెప్పి, మీ భూములన్నీ లాకేసుకుంటారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, లేనటువంటి యాక్ట్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు కానటువంటి యాక్ట్ అమలైందని చెప్పి చూపించేసి, ఇక్కడ ఏదేదో జరిగిపోయింది విధ్వంసం అని చెప్పి ఇలా పచ్చి అబద్ధాలు మీరు మీ మీడియా వాటి మీద కఠిన చట్టాలు తేవాలి ఖచ్చితంగా.